శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం సిద్ధాత్రయ విభాగ యోగం మనం ఇప్పుడు చదువుకుందాం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరముల కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధిననుసరింపనదియు అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జనం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనదియు ప్రియమైనదియు హితమును కూర్చునదియు యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము పరమేశ్వరుని నామజప సాధన మొదలుగునవి అన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవత్ చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలుగునవి అన్నియును మానసిక తపస్సులు. శ్రద్ధయా పరమాతత్వం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పూర్వోక్తములైన అనగా శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటకు అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడుననియు అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చుననియు అయిన తపస్సులను రాజత తపస్సులు అని అందురు. మూఢాగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోచ్ఛాదనార్థం వా
తత్తామస సముద్రాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించుననియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడుననియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. దాతవ్యమితి యద్దానం దీయతేమపకారినే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటయే కర్తవ్యము అను భావనతో తగిన ప్రదేశములయందును దుర్భిక్షాది కాలములయందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము కలవారు, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును అసింహక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్భావం రాజసం స్మృతం. కాని ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అని అందురు. అదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీయతే అసుత్కృతమవనజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకొను వారి ఎడల గౌరవాదరములను చూపక తృణీకార భావముతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము కాని దానము తామస దానము అని అనబడును. ఓం సదిత్నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురాః. ఓం తత్ సత్ అను 3 విధములగు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాదియందురు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః పతతం బ్రహ్మవాదినం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాచ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభేక్ష లేసమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలను ఇది ఎంతయును పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యేత ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద ప్రార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తతర్ధీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞ దాన తపః క్రియలందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అనుందురు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ సత్ప్రేత్యత్నో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించియుండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనమును కలుగదు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతోపనిషత్తు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సిద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః సంపూర్ణం. చూశారు కదండి, ఈ 17వ అధ్యాయంలో మనము ఎలా ఏ కర్మలను చేస్తే అది తామసమా, రాజసమా, సత్వమా అనేది మనకి చెప్తూ ఉన్నారు. ఏ తపస్సు చేస్తే ఎలా, ఏ యజ్ఞం చేస్తే ఎలా మనకు ఫలితాలను ఇస్తుందో అన్నీ చెప్పి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం 18వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం ఇది వచ్చేసి మోక్ష సన్యాస యోగం. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. స్వస్తి.